ఎలా అవుతుంది? దుబాడ శ్రీనివాస్ బాధ్యత ఎలా అవుతుంది? ఏం చేసినా మన పాప అంటే అర్థం ఏంటో చెప్పాను. ఎంతసేపు కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను. మళ్ళీ అధికార పార్టీ అండదండలతో మీ భార్య ఏదో చేస్తున్నాం ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? నేను ఒక గౌరవ సభ్యుడు, కౌన్సిల్ మెంబర్. నా చైర్మన్ మోషన్ రాజు గారి కంప్లైంట్, స్పీకర్ గారి కంప్లైంట్, అలాగే గవర్నర్ గారి కంప్లైంట్. ఇది జరిగిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. ఇప్పుడు ఇంచుమించు 12-13 గంటలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సిఐ గారికి ఫోన్లు వస్తున్నాయి? వాళ్ళు అక్కడే ఉండదు. ఎందుకు ఫోన్ వచ్చింది? దమ్ము ఉంటే ఈవిడ కొంచెం బలం ఏంటి? వైసీపీ కదా, జగన్ పార్టీ కదా. నాకు ఏసీఎల్ లోపల, ఆయనకి ఏసీఎల్ లోపల. కానీ నాకు లోపల వేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వస్తున్నారు ఈ కాంపౌండ్కి? ఆ చుట్టుపక్కల రాకుండా ఏ టైంలో చూసినా అన్ని కెమెరాస్ నా పని చేస్తుంటే కెమెరాస్ లో మొత్తం రికార్డే. ఎంతమంది తెలుగుదేశం నా గుమ్మం దగ్గరికి నాకు తెలిసి టీడీపీ గారు ఇప్పుడు రాలా, నాతో మాట్లాడడం కూడా నేను మాట్లాడు. మరి అది ఎందుకు వస్తున్నాడు అంటే మీకు మద్దతు సపోర్ట్ ఇవన్నీ ఎవిడెన్సెస్ కావా? ఆమెకి ఎలా సపోర్ట్ వస్తుంది? వైసీపీ ప్రభుత్వం, వైసీపీకి పార్టీకి చెందిన ఆవిడైతే పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఎలా మద్దతు వస్తుంది? ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా చూస్తారు మీరు. అచ్చెన్నాయుడు సపోర్ట్ ఇంకా చూస్తారు. నేను ఇప్పుడు ఎందుకు అచ్చెన్నాయుడు చెప్తాను? ఏదైనా జరిగితే నువ్వే కారణం అవుతున్నాను. పొలిటికల్ ఎంట్రీ దైవాదేవుడు మంచిదే జరిగితే కంటే సపోర్ట్ అడిగాను, ఇచ్చింది చెప్పాను. నేను ఎవరికైనా లేదో నాకొద్దు బాబుకి అంటే బాబు పేరు ప్రకటించారు. టికెట్ నా కొద్ది నేను ప్రకటించుకున్నోండి ఎవరైతే నాకే ఉంటుంది, నా కూతురు అయితే నాకే ఉంటుంది, భార్య. ఆ పరిస్థితి సమయం కోసం అశ్వత్థామ అత కుంజర నరో కుంజర అన్నాడు. అంటే ఏనుగు చచ్చిపోతే మనిషి అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు బాణం విడిచిపెట్టారని అన్నాడు. రాజకీయంలో చెయ్యొచ్చు. ఆ సందర్భానికి ధర్మరాజు అబద్ధం ఆడవలసి వచ్చింది. ఆ సందర్భానికి నాలాంటి సామాన్యుడు కూడా రాజకీయం అంటే అబద్ధం అడిగారు. రాజకీయం అదే, దానికి అబద్ధం అను, నిజాయితీ అను. నిజాయితీ అనే పదం రాజకీయం డిక్షనరీలో ఉండదు. రాజకీయం అనే డిక్షనరీ నిజాయితీ పదం ఉంటుంది, చూపించండి. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ సార్, డివోర్స్ ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం చెప్పలేదు. కాలం మీరంటారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరు ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్ళుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమిలేట్ అవుతుంది కదా సార్. నేనే భూ ప్రపంచం మీద తప్పు చేస్తాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుకొని వస్తున్నారు సార్. కాపాడుకొని రక్షించుకోవాలి కాబట్టి ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేదు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేసి ఉంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాగే వ్యసనం నన్ను లేవు. మత్తు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంతమని, ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోడల్ ఉందా? చదవలేదు కాదు. 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వ్యక్తులుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో అందించుకుంటా వచ్చారు. నేనేదో టెంప్ట్ అయిపోయారు, ట్రాప్ అయిపోయారు అన్నది నాకు. నేను చెప్పిందంట మనస్సాక్షిగా చెప్పింది.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసేట్టు సపోర్ట్ చేయమని ఇప్పుడు అదే సిచ్యువేషన్ లేదు. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూసాను, అబద్ధం మీడియాలో చూసాను. దువాడ సింగ్ అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు దువాడ సింగ్ రియాక్ట్ చేశాను. అంటే నా జీవితంలో నేను 2 విధులు ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది సార్. మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్నాను. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగట్లేదు. ఆ పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి. ఆయన ఏ పరిస్థితులు వచ్చాయో నాకే తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణకు వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకే పరిస్థితులు వచ్చాయి మీకు చెప్పాను, అందుకు నేను వివాహం చేసుకోవాలి. చేసుకుంటే